మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు దాకా మనం పింక్ లైన్ వి అండ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం చూసాం కదండి. పింక్ లైన్ లో ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, మొత్తం ఉమెన్ ఎంప్లాయీస్. వాళ్ళల్లో కొంతమంది మనతో మాట్లాడటానికి వచ్చారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోవడానికి వచ్చారనమాట. వాళ్ళతో మాట్లాడేద్దామా? హాయ్ గర్ల్స్. హాయ్. ఒక్కొక్కళ్ళు పేరుని ఇంట్రొడ్యూస్ చేసుకుంటారా Yes. మా వ్యూవర్స్ అందరికి? నా పేరు తేజస్వరి, మాది మచిలీపట్నం. మా అమ్మ నాన్న ఒక సిస్టర్ ఉంది. మదర్ ఫాదర్ వీవింగ్ చేస్తారు. వీవింగ్ చేస్తారా మచిలీపట్నంలో? వీవర్స్. ఓకే. వాళ్ళని సపోర్ట్ చేయడానికి నేను ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చాను. ఇక్కడ జాబ్ ఉందని ఎవరు చెప్పారు నీకు? అంటే ఆపర్చునిటీ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? కొలీగ్స్ ఉన్నారు మ్యామ్. సో కొలీగ్స్ ఉన్నారు. వాళ్ళ సో నీ ద్వారా ఫ్రెండ్స్ తెలిసింది. ద్వారా? ఎస్ ఓకే. మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? వీవర్స్. ఎస్ అండ్ సిస్టర్ ఉన్నారన్నారు కదా? సిస్టర్. ఒక సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయిందా? నో, యంగర్ సిస్టర్ మ్యామ్. యంగర్ సిస్టర్. She also సో మీరు పెద్ద కాబట్టి ఆటోమేటిక్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకుంటున్నారు. తను ఏం చేస్తుంది మీ సిస్టర్? తను కూడా జాబ్ చేస్తుంది. తను కూడా జాబ్ చేస్తుంది. తను ఇక్కడ చేస్తున్నారు? చెన్నై. సో ఇక్కడ ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు మీరు? 1 year నుంచి వర్క్ చేస్తున్నాను. 1 year నుంచి వర్క్ చేస్తున్నారు. మీ పేరు? నా పేరు మోనిక. నేను సేలం నుంచి వచ్చాను. మా ఇంట్లో అమ్మ నాన్న అన్న. నేను మా ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేయడానికి జాబ్ లో జాయిన్ చేశాను. ఓకే. మీ నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు డ్రైవర్ గా ఉన్నారు. Okay. అమ్మ హౌస్ వైఫే. ఎక్స్పెన్స్ చాలదు కదా, దాని వల్ల నేను ఇక్కడ జాయిన్ చేశాను. బ్రదర్ ఒకరు అక్కర్ ఒకరు, బోత్ ఆర్ మ్యారీడ్. ఓ, బోత్ ఆర్ మ్యారీడ్. Yes. సో రెస్పాన్సిబిలిటీ మీ మీద వచ్చింది. నాన్న కాబట్టి ఒకటి అన్న ఉన్నారు. అన్న జాబ్ చేస్తున్నారు? జాబ్ చేస్తారు, ఎలక్ట్రీషియన్ గా ఉన్నారు. ఎలక్ట్రీషియన్ గా జాబ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు ఇక్కడ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? మా ఫ్రెండ్సే చెప్పారు. ఫ్రెండ్స్ ద్వారా. సో మీ అందరూ ఫ్రెండ్స్ ద్వారా లింకప్ అయ్యి ఇక్కడ జాబ్ కి వచ్చారు. ఎస్. నా పేరు వచ్చేసి దామిని. మా ఇంట్లో వచ్చి అమ్మ నాన్న నేను అన్నయ్య ఉంటాము. అమ్మ నాన్న వచ్చి వీవింగ్ చేస్తారు, చేనేత. మాది వచ్చి మచిలీపట్నం. మా అన్నయ్య జాబ్ చేస్తారు, నేను జాబ్ చేస్తున్నాను. అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఇద్దరం జాబ్ చేస్తున్నాము. అంటే ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్? అంటే వీవింగ్ చేసి ఇప్పుడు దాకా అంత మనీ ఏమి రాదు. మంత్లీ ఇన్కమ్ వచ్చి తక్కువే వస్తుంది. ఓకే. అందుకోసం సో వాళ్ళకి ఇన్కమ్ సపోర్టివ్ గా కోసం ఉండాలి, వాళ్ళకి సపోర్ట్. సపోర్టివ్ గా ఉండాలని చెప్పేసి జాబ్ చేస్తాను. ఆపరేటర్ గా వర్క్ చేస్తున్నా. సో బేస్ లెవెల్ గా వర్క్ చేస్తాను. ఎన్నేళ్ళు అయింది ఇక్కడికి వచ్చి? నేను వచ్చి 2 years అవుతుంది. 2 years అవుతుంది. సో ఇక్కడ నీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ జాబ్ చేయటం? ఉమెన్ కి ఎలా సేఫ్టీగా అనిపిస్తుంది ఇక్కడ? సేఫ్టీ అంతా చాలా బాగుంది. నైట్ షిఫ్ట్ లో కూడా సెక్యూరిటీ మా దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర దాకా డ్రాప్ చేసి వెళ్తారు. అంతా బాగుంది. ఫుడ్ అంతా ఓకే. ఓకే. ఓ, ఫుడ్ అంతా కూడా కంపెనీ వాళ్ళే వాళ్ళే చూసుకుంటారు. చూసుకుంటారు. సో మీకు ఆ ఇంటి నుంచి ఆ ప్రెషర్ కూడా లేదు, ఆ ప్రాబ్లం కూడా లేదు. మ్యామ్, నా పేరు సుష్మా. నేను ఇక్కడ హుజూర్ నుంచి వచ్చాను. నాకు అమ్మ నాన్న 2 elder సిస్టర్స్. నేను లాస్ట్ ఇంట్లో. ఓకే. ఎల్డర్ సిస్టర్కి మ్యారేజ్ అయింది. సెకండ్ సిస్టర్ వర్క్ చేస్తున్నారు. నేను వ్యాప్టెక్ లో చేస్తున్నావు. సో మీ నాన్నగారు? నాన్న అమ్మ టీ షాప్ పెట్టారు. ఓకే. సో టీ షాప్ కాబట్టి సో ఆల్మోస్ట్ ఆల్ ఫైనాన్షియల్ కోసం మాత్రమే మీరు కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. కానీ నాకు ఒకటి చెప్పండి, మీ ఇంట్లో ఒప్పించడానికి టైం పట్టిందా, లేకపోతే వాళ్ళు ఒప్పుకున్నారా? మేము జాబ్కి వెళ్తాము, ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనం ఎక్కడెక్కడో చిన్న చిన్న వాటికి ఇలాగ మీరు అంటున్నారు, మీదే చేనేత ఉంది కదా, చేనేతలో మీరు చేనేత నేర్చుకోకుండా ఇలా జాబ్కి రావడానికి కారణం? ఫినాన్షియల్ గా ఉంది, ప్లస్ కొలీగ్స్ వల్ల కూడా ఇక్కడ జాబ్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. అంటే మంచిగా ఉంటది, మనం కూడా లైఫ్ అంతా సెటిల్ అవ్వచ్చు అని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. నువ్వు అంతేనా? ఇక్కడ చేనేతది చూసుకొని అక్కడ వాళ్ళ ప్రెషర్ ఉండద్దు అని చెప్పేసి ఒక గర్ల్ అయ్యి ఉంటే నువ్వు ఇక్కడ జాబ్ చేయడానికి, ఇండిపెండెంట్ గా జాబ్ చేయడానికని వచ్చారు. ఇక్కడికి మాకు ఫుల్ ఫెసిలిటీస్ బాగా ఉంది కదా మ్యామ్. ఫుడ్, సెక్యూరిటీస్ అంతా ఓకే. దానివల్ల సో దానివల్ల ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల అనేది మీరు చెప్తున్నారు. ఫైన్. మీరు ఒక్కొక్కళ్ళు 1 year 2 years అవుతుంది కదా జాబ్ జాయిన్ అయ్యి? ఓకే. మీరందరూ ఇప్పుడు ఆపరేటింగ్ లెవెల్లోనే ఉన్నారా? ఆపరేటర్ లెవెల్లో ఉన్నారు. సో ట్రైనింగ్ అదంతా మీకు ఎలాగ వాళ్ళ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఇస్తున్నారా, లేకపోతే ఎన్నాళ్ళు ఉంటుంది మీకు ఇక్కడ ట్రైనింగ్? స్టార్టింగ్ 1 week ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత షాప్ ఫ్లోర్కి అలో చేస్తారు. సో కానీ ఒకటి అడుగుతా అని చెప్పండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో యాక్చువల్లీ చాలా కష్టంగా ఉంటుంది ఆడపిల్లలకి. సో ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వస్తున్నారు. సో మీరు ఇక్కడ ఎక్కడ లివ్ చేస్తున్నారు? హాస్టల్సా, రూమ్సా, లేకపోతే ఎలా లివ్ చేస్తున్నారు? సెపరేట్ రూమ్స్. సో అక్కడ మెయింటెనెన్స్ అదంతా ఎలాగా? మీకు ఫ్యామిలీ గుర్తొస్తే హౌ డు యూ ఫీల్? ఎలా ఫోన్ అనిపిస్తుంది? చేసి మాట్లాడుతున్నాను. ఓకే. డైలీ ఫోన్ చేసి మాట్లాడి సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఫ్యామిలీ దూరంగా ఉన్నా కూడా యు ఆర్ బీయింగ్ స్ట్రాంగ్ ఉమెన్, రైట్? మీకు ఇక్కడ లీవ్స్ ఎలా ఉంటాయి? యాక్చువల్లీ ఇక్కడ నేను సేలం లోకలే కదా, 2 shifts ఇక్కడ ఉంది. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్. ఫస్ట్ షిఫ్ట్ అయితే నేను ఊరికి వెళ్ళిపోయి వచ్చాను. సాటర్డే ఈవినింగ్ వెళ్ళేసి మండే మార్నింగ్ వచ్చాను. సో మీకు ఇక్కడ సాటర్డే అండ్ సండే ఆఫ్. ఓకే.
సో మీరు మచిలీపట్నం కదా, దూరం. మంత్స్ కి వన్స్ అలా 3 plan months చేసుకుని once వెళ్తాము. అలా మనకి ఫెస్టివల్ ఉంటే అనుకుంటే వెళ్తాము, లీవ్స్ తీసుకుని వెళ్తాము, లేదు కంపెనీ లీవ్స్లో వెళ్ళేసి వస్తాం. మిస్ అవుతున్నట్టు అనిపిస్తుందా? అనిపిస్తుంది. అది ఇప్పుడు ఉంటుంది. సో మీ ఫ్యామిలీని మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో కానీ ఇంకా ఇంటి బాధ్యతల వల్ల సో మీరు ఇక్కడ చేయాల్సి వస్తుంది అనమాట. బట్ స్టిల్ వ్యాప్టెక్ అనేది మిమ్మల్ని ఒక ఫ్యామిలీగా అయితే చూసుకుంటుంది కదా. Yes, yes. అందులో అయితే మీ ఫేజెస్లో నేనైతే చెప్పొచ్చు చాలా హ్యాపీగా ఉన్నారు వ్యాప్టెక్ జాయిన్ అవ్వటం వల్ల. కానీ ఫ్యామిలీ మిస్సింగ్ అయితే మాత్రం ఎప్పటికీ ఉంటుందని మాత్రం అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మీకు శాలరీ అదంతా కూడా ఇప్పుడు మీకు ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి సరిపోతుందా? మీరు ఎందుకంటే మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్తుంది ఫైనాన్షియల్గా మీకు కొంచెం ప్రాబ్లం ఉంది అని, ఇక్కడికి ఇంత దూరం వచ్చి ట్రావెల్ చేసి అండ్ ఇక్కడ సెపరేట్ రూమ్స్లో ఉంటున్నారు కదా. సో మీకు అంత ఫైనాన్షియల్గా సరిపోతుందా ఇక్కడంతా? సో యు ఆర్ సపోర్టింగ్ యువర్ ఫ్యామిలీ వెరీ వెల్. ఎస్ మ్యామ్. ఓ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. మీ హాబీస్ ఏంట్రా? డాన్సింగ్. ఓ నీకు డాన్సింగ్, సుష్మాకియా లిజనింగ్, మ్యూజిక్, బుక్స్ చదవడం అంటే ఇష్టం. బుక్స్ చదువు. ఎలాంటి బుక్స్ చదువుతావు? అంటే మంచిగా మనకి నీతినిచ్చేది ఏదైనా పర్లేదు. ఓకే, మనకి ఇన్స్పిరేషనల్ స్టోరీస్. ఓకే, అలాగా. సూపర్. నేను డాన్సింగ్, డ్రాయింగ్, డిజైనింగ్ అంత మరి. ప్లేయింగ్ గేమ్స్ మ్యామ్. ఎలాంటి గేమ్స్? బాల్. ఓ స్పోర్ట్స్ వైపు. ఎస్ మ్యామ్. సో అందుకని నేను నీకు లీడ్ చేసింది అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి. సో నీకు అక్కడ స్పోర్ట్స్ అంటే ఇష్టం, ఇక్కడేమో మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో అయితే మొత్తం పార్ట్స్తో ఆడేసుకుంటున్నాం అనమాట అయితే. సో ఉమెన్స్ డే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఉమెన్గా? ఒక ఉమెన్. నాకు మా మమ్మీ చాలా ఇన్స్పిరేషన్. నేను ఎలా సెలబ్రేట్ చేస్తున్నానంటే తనకి ఏదైనా ఇయర్లీ ఏదైనా గిఫ్ట్ కొనిస్తాను. సో నువ్వు పర్సనల్గా ఎర్నింగ్ కాబట్టి హ్యాపీగా మీ మమ్మీకి ఏమన్నా కొనిస్తున్నావు. సూపర్. నాకు వచ్చేసి మా మదరే, ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తారు, వీవింగ్ చేస్తారు, మేము కష్టపడకుండా ఉండడం కోసం ఇంకా కష్టపడుతున్నారు. అందుకోసమే మా మదర్ అంటే ఇష్టం. ఇన్స్పిరేషన్ కూడా ఆవిడే. ఓ ఇన్స్పిరేషన్ కూడా మీ మదరే అన్నమాట. సో నాకు ఇన్స్పిరేషన్ మా మమ్మీదా. నా చిన్న వయసులో వచ్చి కుక్ చేసి ఇచ్చి నా కాలేజ్కి ఫుడ్కి అంతమే మా అమ్మనే చూస్తారు. చిన్న కష్టం కూడా లేకుండా నన్ను సాకినారు. దానివల్ల నాకు మా అమ్మని. ఓకే సూపర్. నాకు కూడా మా అమ్మ అంటే ఇన్స్పిరేషన్. చేనేత నేస్తూ ఉంటారు. మీ మదర్ కూడా ఫాదర్ తో పాటు చేనేత చేస్తారు. ఓకే, ఏ కైండ్ ఆఫ్ శారీస్ వేస్తారు అక్కడ? కాటన్ సారీస్. కాటన్ శారీస్. ఓకే, నువ్వు ఎప్పుడైనా వేయటానికి ట్రై చేసావా మీ మదర్ కోసం? ట్రై చేశాను మ్యామ్, బట్ అంత బాగా రాలేదా? బట్ పర్లేదు, నువ్వైతే ట్రై చేసావు కదా, బ్లడ్ లాది ఉంది కాబట్టి ఎప్పుడప్పుడు ఖచ్చితంగా వస్తుంది. సో మీరు మీ మదర్ దగ్గర నుంచి నేర్చుకున్నది మీరు కూడా మీ పిల్లలకు కూడా అలాగే నేర్పించండి. మీరు ఎంతైతే రెస్పెక్టబుల్గా ఇలా మీరు ఒక సమాజానికి ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఉంటూ ఎంతైతే ఇన్స్పిరేషనల్గా ఉంటున్నారో అలాగే రేపు వచ్చే మీ ఫ్యూచర్ కిడ్స్కి కానీ ఇప్పుడు మీ మదర్కి కానీ అంతే పేరు తీసుకురండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.